గేమ్ చేంజర్ బాగా లేట్ అవుతుంది కదా. సో ఒక డైలాగ్ ఉండింటుంది మీకు చాలా సినిమాల్లో చెప్తాను నేను. సో మన పీకే గారు కూడా ఒక డైలాగ్ చెప్పేశారు. దానికంటే ముందు ఒక డైలాగ్ మన రతి గారు చెప్పారు, లేట్గా అయినా లేటెస్ట్గా వస్తా అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చెప్పారు, వస్తాం ఆలస్యమైనా వచ్చేస్తామని. సో అదేవిధంగా సినిమా ఎందుకు లేట్ అయిందంటే మనకు సాంగ్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో, నాకు చూసి కొద్దిగా బాధ అనిపించింది. ఇది సినిమా ఈ సాంగ్ మన శంకర్ గారేనా తీసింది అనిపించింది. బట్ ఎందుకన్నా మంచిది, అంత దిగ్గజం కదా, తీసాడు కదా అని చెప్పేసి మళ్ళీ 4-5 సార్లు చూడడం జరిగింది. లిటిల్ బిట్ హట్ అయ్యా. సో నిజంగా మంచి నా శంకర్ గారు ఏంటంటే ఒక ప్రోమో వదిలి చూసారు రెస్పాన్స్ ఎందుకని చెప్పేసి. సో ఆ రెస్పాన్స్ ఏమో బెడిసి కొట్టినట్టుంది కాదు, రామ్ చరణ్ గారి రేంజ్ వేరే ఉన్నట్టుంది. ఆయనకు జనాలు గ్లోబల్ స్టార్ కూడా అంటూ ఉన్నారు. సో ఆయన మళ్ళీ ఆ విధంగా చేసే ప్రయత్నంలో అది లేట్ అయ్యుండొచ్చు అని సగటు నాది కాదు, రీసెర్చ్ చేస్తే అంటున్నారనమాట. ఫ్యాన్స్ కాని వాళ్ళు కానీ ఫ్యాన్స్ కానీ అండ్ స్పెషల్గా శంకర్ గారి ఫ్యాన్స్ గారు కూడా అంటున్నారు. సో ఈ విధంగా జరిగిందని అని చెప్పేసి దీనివల్ల కానీ అతను కంటిన్యూగా జరుగుతూ ఉంది కదా. అవునవును, రషెస్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకనంటే దానికి మళ్ళీ ఇండియన్ 2 వస్తుందని ఒక ఇది ఉంది కదా, ఒక వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతుంది, అది స్క్రోల్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని దృష్టిలో పెట్టుకొని ఆయన తీయడం జరుగుతుంది. బట్ మీరు అనుకోవద్దు సినిమా కంటిన్యూ నడుస్తుందంటే 4-5 సినిమాలు తీసేస్తున్నారు శంకర్ గారు అని. ఒకటే సినిమా మొన్న రాజమండ్రిలో జరుగుతూ ఉంది, నాకు అప్డేట్ వచ్చింది, రాజమండ్రిలో దాని షూటింగ్ నడుస్తుంది, ఏది మన గేమ్ చేంజర్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బీ పేషెన్స్. గేమ్ చేంజర్ అంతే చేంజ్ చేసేస్తుంది, మన బాక్స్ ఆఫీస్ ఎంట్రీ అయితే మనం చేంజ్ అయిపోతాం అంతే.